అందరికీ శుభోదయం. ఇప్పుడు మనం వివేకానంద గారు చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని గురించి తెలుసుకుందాం. నాయకుడు సంస్థ నాయకత్వం వహించేటటువంటి వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని వివేకానంద గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నాయకత్వాన్ని వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి, నిస్వార్థంగా ఉండండి, అనంత సహనం కలిగి ఉండండి. అప్పుడు విజయం మీదే. విశ్వాసం, సౌశీల్యం గల 6 వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావలసినవి 3: ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పనిచేసే చేయి. మిమ్మల్ని మీరు శక్తిజనక యంత్రంగా తయారు చేసుకోండి. మీరు పవిత్రులు, శక్తిమంతులు అయితే మీరొక్కరే ప్రపంచం మొత్తానికి సరితూగగలరు. ప్రేమ, మంచితనం, పవిత్రత మనలో ఎంత అభివృద్ధి చెందితే బయట ప్రపంచంలో అంత ప్రేమ, మంచితనం, పవిత్రత మనకు కనపడతాయి. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటే ప్రపంచం తనంతట తానే మీకై సరికాగలదు. అఖండమైన ఉత్సాహం, అపరిమితమైన ధైర్యం, అప్రతిహతమైన శక్తి, అన్నింటినీ మించి పరిపూర్ణ విధేయత. ఈ లక్షణాలే ఒక వ్యక్తిని కానీ ఒక దేశాన్ని కానీ పునరుజ్జీవింప చేయగలవు. సహనశీలురై ఒకరికొకరు విశ్వాసపాత్రులై ఉండండి. మీలో మీరు తగువులాడుకోవద్దు. ఆర్థిక లావాదేవీల్లో పరిపూర్ణమైన పారదర్శకతను అంటే స్వచ్ఛతను కలిగి ఉండండి. మీకు విశ్వాసం, నిజాయితీ, శ్రద్ధాభక్తులు ఉన్నంతవరకు సర్వం వికాసాన్ని పొందుతుంది. మీరందరూ స్వలాభాన్ని, వర్గకీచులాటలను, అసూయను విడిచిపెట్టండి. భూమాత వలె ఓర్మి కలిగి ఉండండి. దీనిని మీరు సాధించగలిగితే లోకమే మీకు పాదాక్రాంతమవుతుంది. విమర్శించటం విడిచిపెట్టండి. ఎదుటివారు చేసే పని మంచిదైతే మీకు చేతనైన సహాయం చేయండి. వారు తప్పు త్రోవ పడుతున్నారనిపిస్తే వారి తప్పులను సున్నితంగా తెలియజేయండి. ఒకరినొకరు తప్పు పట్టుకోవడమే అన్ని అనర్థాలకు మూలం. సంస్థల వినాశనానికి ముఖ్య కారణం కూడా ఇదే. సంఘటితంగా పనిచేయడం కావాలి. నీవు నన్ను అర్థం చేసుకుంటావా? మీకెవరికైనా బుర్రలో ఈ పాటి మేధాశక్తి ఉందా? ఉంటే మీ మనస్సును పనిచేయనివ్వండి. నిస్వార్థంగా పనిచేయండి. మరొకరిని చాటున దూషిస్తున్న మిత్రుని మాటలను ఎన్నడూ వినవద్దు. కపటం, దుర్మార్గం ఎంతమాత్రం ఉండకూడదు. అల్పశ్వాసపాటి అనైతికత, నలుసంత చెడు విధానం కూడా తగవు. స్వలాభం, వర్గకీచులాటలను వదిలిపెట్టి స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని, అటువంటి సేవ చేసినటువంటి వాడే నిజమైన నాయకుడు అని వివేకానంద గారు తెలియజేయటం అనేది జరిగింది. ఇది గనక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.